ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రిపై సంపూర్ణ ప్రీతితో సహాయకారులు కావాలి. మాయతో ఓడిపోయి తండ్రి పేరును ఎప్పుడూ చెడిపేరాదు. పురుషార్థం చేసి దేహ సహితం కనిపించేదంతా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, ఆంతరికంలో ఇప్పుడు మేము శాంతిధామానికి సుఖధామానికి వెళ్తామని ఎంతో సంతోషం ఉండాలి. బాబా విధేయత గల టీచరై ఇంటికి వెళ్ళేందుకు అర్హులుగా చేస్తున్నారు. అర్హులైన సుపుత్రులు కావాలి, కుపుత్రులు కావరాదు. ఈరోజు వరదానము. ప్రతి సంకల్పం, సమయం, వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాదారీ భవ. ఎలాగైతే తండ్రి అతి ప్రియంగా అనిపిస్తారో, తండ్రి లేకుంటే జీవితమే లేదు అని అనిపిస్తుందో, అలాగే సేవ లేకుండా జీవితమే లేదు. నిరంతర యోగితో పాటు నిరంతర సేవాదారిగా అవ్వండి. నిద్రిస్తున్న సేవ జరగాలి. నిద్రించే సమయంలో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూస్తే వారు మీ ముఖం ద్వారా శాంతి, ఆనందం యొక్క వైబ్రేషన్లు అనుభవం చేయాలి. ప్రతి కర్మేంద్రియం ద్వారా తండ్రిని స్మృతిపించే సేవ చేస్తూ ఉండండి. మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్ను వ్యాపింపచేస్తూ ఉండండి. కర్మ ద్వారా కర్మయోగి భవ యొక్క వరదానం ఇస్తూ ఉండండి. ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుంటూ ఉండండి. అప్పుడు నిరంతర సేవాదారి అనగా సర్వీసబుల్ అని అంటారు.